AI is currently ruling the world. ఏఐ అనేది చాట్ జీపీటీతో స్టార్ట్ అవ్వాల 7 years నుంచి చాలామంది బిల్డ్ చేశారు. అది ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 40s ముందు అరిస్టోటిల్ లిబ్రిజ్ అని ఫిలోసాఫర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఏ ఆలోచించారంటే మిషన్స్ హ్యూమన్ని ఇమిటేట్ చేయగలవా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఇమిటేట్ చేయగలవా అని చాలా ఆలోచించారు. 1950 అలన్ ట్యూరింగ్ ఒక సైంటిస్ట్ మాట, కంప్యూటర్ సైంటిస్ట్, ఒక ట్యూరింగ్ టెస్ట్ పెట్టాడనమాట. టెస్ట్ ఏంటంటే మిషన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇమిటేట్ చేయగలదని టెస్ట్ పెట్టారు. అలాగా అలన్ ట్యూరింగ్ టెస్ట్ అయిపోయాక డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో కూర్చుని ఏంటిది ఎలా ఇమిటేట్ చేయగలవు అని తెలిసాక దీనికి ఏఐ అని పేరు పెట్టారు. దీన్ని బర్త్ ఆఫ్ ఏఐ అని చెప్తారన్నమాట. 1960-70 మధ్యలో ఎలీజా అని ఒక చాట్ బోట్ వచ్చిందన్నమాట. ఆ చాట్ బోట్ అందరికీ ఏంటిది బాగా ఇంప్రెస్ చేసింది. ఆ చాట్ బోట్లో ఇన్వెస్ట్ చేద్దామని అంటే అంత డబ్బు అలా ఏం లేవు అన్నమాట. ఏంటంటే అప్పుడు కంప్యూటర్స్ కూడా ఎక్కువ డెవలప్ లేదు, అందుకే చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు, అది ఫెయిల్ అయిపోయింది. 1980sలో ఏఐ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. దేంట్లో ఏంటది హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఇమిటేట్ చేయడంలో చాలా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఒక మెడిసిన్లో కానీ బ్యాంకింగ్లో కానీ చాలా మళ్ళీ డెవలప్ అయ్యింది. అప్పుడు బిజినెస్ మ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇంకా కంప్యూటర్లు కూడా ఎక్కువ టెక్నాలజీ వచ్చిన వల్ల చాలామంది పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడిలో ఏంటి అది ఎక్కువ సక్సెస్ అయింది. తర్వాత ఏంటది సిరి, గూగుల్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చాలా డెవలప్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏఐ టూల్స్ వల్ల వర్క్ ఈజీగా అయిపోతుంది, మళ్ళీ ఇంకా ప్రొడక్టివిటీగా అయిపోతుంది. అందుకే ఏఐ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి.